మీరు డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకుందాం అనుకుంటున్నారు. కానీ మీ డెంటిస్ట్ మీకు డెంటల్ ఇంప్లాంట్స్ పాసిబుల్ కాదని చెప్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో, ఈ వీడియోలో మనం నార్మల్ సిట్యుయేషన్స్‌లో ఇంప్లాంట్స్ వేయలేనప్పుడు వేరే ఆప్షన్స్, వేరే రకాలైన ఇంప్లాంట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. మీకు జనరల్‌గా బోన్ తక్కువుండడం, లేకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువుండడం, లేదా మనకి మాక్సిలరీ సైనస్ అని ఒక గాలితో నిండిన స్పేస్ ఉంటది. ఇవి మనకి అప్పర్ జాలో చాలా దగ్గరగా ఉన్నప్పుడు మనం నార్మల్ ఇంప్లాంట్స్ అనేది వేయలేము. సో, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ బేసల్ ఇంప్లాంట్స్. మీరు మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ వేయడం నాట్ పాసిబుల్ అని చెప్పారా? మీకు ఫిక్స్డ్ సొల్యూషన్ ఇవ్వడం పాసిబిలిటీ లేదని చెప్పారా? అట్లా అయితే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. సో, చాలా కేసెస్‌లో బోన్ చాలా కాంప్రమైజ్డ్ కండిషన్‌లో ఉన్నప్పుడు, లేదా మనకి బోన్ విడ్త్ తక్కువ ఉండడం, లేదా ఏదైనా అనాటమీ స్ట్రక్చర్స్ మనకి దగ్గరలో ఉండి మనం నార్మల్ ఇంప్లాంట్స్ వేయలేనప్పుడు మనకి బేసల్ ఇంప్లాంట్స్ అనేది ఒక గ్రేట్ అడ్వాంటేజ్ అన్నమాట. సో, బేసల్ ఇంప్లాంట్‌ని మనం బైకార్టికల్ ఇంప్లాంట్స్ అని కూడా అంటాం. సో, నార్మల్ ఇంప్లాంట్ లాగా ఇది బోన్‌లో ఆసియో ఇంటిగ్రేషన్‌తో కలవడం కాకుండా మెకానికల్‌గా బోన్ లోపల మనకి మెకానికల్‌గా ఫిక్స్ అయిపోతుంది. ఒక గోడలో మనం ఎట్లా అయితే ఒక మేకుని పెట్టంగానే ఫిక్స్ అయిపోతుందో, అట్లానే బేసల్ ఇంప్లాంట్స్ అనేది ఇమ్మీడియేట్‌గా మనకి ఫిక్స్ అయిపోతుంది. అదే నార్మల్ ఇంప్లాంట్ చూస్తే మీరు మనకి 3 మంత్స్ దాకా వెయిట్ చేసినాకనే ఆ ఇంప్లాంట్ అనేది బోన్ లోపల స్టేబుల్ అవ్వడం జరుగుతుంది. సో, కీ ఫీచర్స్ ఈ బేసల్ ఇంప్లాంట్స్ అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకి ఇమ్మీడియేట్‌గా మనం బేసల్ ఇంప్లాంట్స్ వేసి పళ్ళనేది డెలివర్ చేయగలుగుతాం. సో, ఇంప్లాంట్స్ వేసిన 3-7 డేస్ లోపల మనం పర్మనెంట్ పళ్ళనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లానే బేసల్ ఇంప్లాంట్స్ అనేది మినిమల్‌గా ఇన్వేసివ్. సో, చాలా తక్కువ ఓపెనింగ్ చేయడం, చిగుళ్ళని ఎక్కువ ఓపెన్ చేయకపోవడం, బోన్ ఎక్కువ ట్రిమ్మింగ్ చేయకుండా మనం బేసల్ ఇంప్లాంట్స్‌ని ఫిక్స్ చేయొచ్చనమాట. అలాగే ఈ బేసల్ ఇంప్లాంట్స్ అనేది మెయిన్‌గా మనకి స్ట్రాంగ్ బోన్ ఉంటదండి. ఈ పై దవడలోనే మాక్సిమం కేసెస్‌లో బేసల్ ఇంప్లాంట్ వేయడం జరుగుతుంది. అక్కడ ఈ టాప్ భాగంలో మనకి నోస్ దగ్గర ఇంకా జైగోమాటిక్ ప్రాసెస్ అంటారు. ఈ బోన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అక్కడ మనం బేసల్ ఇంప్లాంట్స్ వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇది సింగిల్ పీస్ ఇంప్లాంట్. సో, మనం బేసల్ ఇంప్లాంట్ వేసిన తర్వాత అబట్మెంట్ అనేది సెపరేట్‌గా వేయాల్సిన అవసరం లేదు. ఇంప్లాంట్‌కే టాప్ సర్ఫేస్ మనకి అబట్మెంట్ లాగా ఉంటుంది. సో, ఒక బేసల్ ఇంప్లాంట్ మీకు ఇలా ఉంటుంది. జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. సో, నార్మల్ ఇంప్లాంట్‌తో పోల్చుకుంటే మీకు బేసల్ ఇంప్లాంట్ అనేది చాలా లాంగ్‌గా ఉంటుంది. మీకు నార్మల్ ఇంప్లాంట్ సుమారు ఇంత చిన్నగా ఉంటుంది. కంపారిజన్‌లో మీకు బేసల్ ఇంప్లాంట్ అనేది చాలా లాంగ్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా డీప్‌గా వెళ్ళి హై లెవెల్‌లో మెయిన్ థిక్ బోన్‌ని మనం ఎంగేజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి బేసల్ ఇంప్లాంట్ అనేది మనము చాలా కాంప్రమైజ్డ్ కేసెస్, ఏ కేసెస్‌లో అయితే మనం రెగ్యులర్ ఇంప్లాంట్స్ వేయలేమో అట్లాంటి కేసెస్‌లో మల్టిపుల్ బేసల్ ఇంప్లాంట్స్ వేసుకొని ఇమ్మీడియేట్‌గా లోడింగ్ అనేది చేయొచ్చండి. అలాగే మనము బోన్ గ్రాఫ్టింగ్ అనేది టోటల్‌గా బేసల్ ఇంప్లాంట్స్‌లో అవాయిడ్ చేసేయొచ్చు. బికాజ్ చుట్టూతా మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఇంప్లాంట్‌లో మనకి బోన్ ఎటువంటి అవసరము లేదండి. మన బేసల్ ఇంప్లాంట్ అనేది పైన డీప్‌గా మీకు మెయిన్ స్ట్రాంగ్ బోన్‌లో ఎళ్లి ఫిక్స్ అయిపోతుంది. అక్కడి నుంచే సపోర్ట్ అనేది తీసుకుంటుంది. ఇకపోతే బేసల్ ఇంప్లాంట్స్ అంత పాపులర్ ఎందుకు కాదంటే, బేసల్ ఇంప్లాంట్స్ వేయడానికి చాలా హై లెవెల్స్ ఆఫ్ స్కిల్స్ కావాలి. మా ఎల్డెంట్లో డాక్టర్స్ ఆర్ వెరీ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ యూ బేసల్ ఇంప్లాంట్స్ అండ్ ఇమీడియట్‌గా వాటికి పళ్ళతో రిప్లేస్మెంట్ కూడా మనం చేయగలుగుతాం. సో, బేసల్ ఇంప్లాంట్స్‌తో మనకి ప్రొసీజర్ చాలా షార్ట్ పీరియడ్‌లో అయిపోతుంది. మనకి పేషెంట్ మినిమమ్ పెయిన్‌తో చాలా క్విక్‌గా పర్మనెంట్ టీత్ ఆహ్, పెట్టొచ్చండి. సో, ఫర్ దోస్ పీపుల్ ఎవరైతే ఎక్కువ టైం వెయిట్ చేయలేరు, 2-3 మంత్స్ ఉండలేరు. సపోజ్ వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు, వేరే సిటీస్ నుంచి వస్తున్నారు. వాళ్ళకి బేసల్ ఇంప్లాంట్స్ అనేది ఒక క్విక్ సొల్యూషన్ అండి. అలాగే వెరీ స్ట్రాంగ్ సొల్యూషన్ కూడా. కానీ వీటికి
చాలా మందికి దీని గురించి అవేర్‌నెస్ లేదు. చాలా మంది డాక్టర్స్ కూడా బేసల్ ఇంప్లాంట్స్ ప్రాక్టీస్ చేయరు. కొంచెం హైయర్ లెవెల్స్ ఆఫ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. సో, మీకు బేసల్ ఇంప్లాంట్స్ కనుక వేయించుకునే ఉద్దేశ్యం ఉంటే మీరు ఎల్డెంట్ బ్రాంచెస్‌కి వచ్చి మా డాక్టర్స్‌ని సంప్రదించొచ్చు. మీకు డాక్టర్స్ క్లియర్‌గా బేసల్ ఇంప్లాంట్ అడ్వాంటేజెస్ అండ్ మెరిట్స్ ఓవర్ అదర్ ఇంప్లాంట్స్ అండ్ డీమెరిట్స్ ఓవర్ అదర్ ఇంప్లాంట్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు ఇమ్మీడియేట్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు.